హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్. ఎలా ఉన్నారు? సో ఈ రోజు నాది ఇంట్లో వర్క్ అంతా అయిపోయిందండి. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చపాతీ చేసుకున్నాము. దాంట్లోకి ఆలు ఆనియన్ కర్రీ చేశాను. గ్రేవీగా చేస్తాను, చాలా బాగుంటుంది అది. సో నా పాత రెసిపీస్ మీరు రెసిపీస్ లిస్ట్లోకి వెళ్ళి చూస్తే కనిపిస్తుంది. సో అలా చేసుకోండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అంటే రెగ్యులర్గా చేసే బాంబే చట్నీ లాగా కాదు, వేరేగా ఉంటుంది. అండ్ సెకండ్ వచ్చేసి లంచ్. ఇవాళ వెజిటేబుల్స్ అన్నీ అయిపోయినాయి. యాక్చువల్గా మేము మార్నింగ్ తెచ్చుకుందాం ఫ్రెష్గా అనుకున్నాము, బట్ మార్నింగ్ అంతా వర్షం పడిందండి. ఇప్పుడే వర్షం అనేది కొంచెం ఆగింది. మధ్యాహ్నం అయినా కూడా తెల్లవారుతున్నట్టు ఇప్పుడే ఉంది టైం, చూసారా? సో అందుకని ఎగ్స్ ఉంటే ఎగ్స్ పొరుటు చేసేసాను. అండ్ నేను మొన్న స్నాక్స్కి క్రిస్పీ వెజ్ స్టార్టర్ అని చెప్పి మనకి రెస్టారెంట్లో ఎట్లా క్రిస్పీగా ఇస్తారో అలా ఇంట్లోనే ఎలా చేసుకోవచ్చో ఆ రెసిపీ మీతో షేర్ చేస్తాను. సో చూడండి, రెసిపీ చాలా బాగుంటుంది. అండ్ మీరు అంతకుముందు ఒకసారి ఫేషియల్ కిట్స్ చూపిస్తే ఫ్రూట్ ఫేషియల్ చూపించండి అన్నారు కదా. సో నేను ఆ ఫ్రూట్ ఫేషియల్ కూడా ఒక 1-2 days అవుతుంది. సో చేసుకున్నాను ఇంట్లోనే, బాగుంది. సో గ్రేట్ అని నేను చెప్పలేను, బట్ చేసుకున్న తర్వాత స్కిన్ అయితే మంచిగా అనిపించింది. అంటే మనం అట్లీస్ట్ మంత్లీ ఒకసారి అట్లా చేసుకుంటూ ఉంటే స్కిన్ అనేది కొంచెం ప్యాంపర్ అవుతుంది, బాగుంటుంది. బట్ నేనైతే రెగ్యులర్గా బేసిక్ సింపుల్ ఫేస్ ప్యాక్స్కి ప్రిఫరెన్స్ ఇస్తాను, రోజు మార్చి రోజు అట్లాగా. బట్ ఎప్పుడైనా ఒకసారి అదేంటంటే ఎన్నో స్టెప్స్ ఉంటాయి అనమాట. ఆ స్టెప్స్ అన్ని ఓపిక్గా చేసుకోవాలి కదా, టైం ఉండదు. అయినా ఫేషియల్ కూడా రెగ్యులర్గా చేసుకోరు, మంత్లీ వన్స్ అయితే సరిపోతుంది. సో అది కూడా మీతో షేర్ చేస్తాను, చూడండి. సో రెసిపీ చూసేసి వచ్చిన తర్వాత ఇంకేమైనా ఉంటే మనం మాట్లాడుకుందాం. సో ఈరోజు ఇంట్లో మొత్తం అన్ని వర్క్స్ అయిపోయాయి అనమాట. అంటే లైక్ వాషింగ్ మెషిన్ వేసేసాను, అవి పక్కన అయిపోతున్నాయి. వంట చేయగా మిగిలిన గిన్నెలు క్లియర్ చేసేసాను. నేను ఫ్రెష్ అయిపోయాను. సో మంచిగా నీట్గా ఉంది. వర్క్ అంతా అయిపోతే పీస్ ఆఫ్ మైండ్ చాలా బాగుంటుంది కదండి. చాలా మంది అడుగుతూ ఉంటారు, యాక్టివ్గా మీరు ఎలా పని చేసుకుంటారని. మనం చేసే వర్క్ మీద మనకి ఇంట్రెస్ట్ ఉంటే మనం చాలా ఫాస్ట్గా చేసుకుంటాము. వర్క్ చేయబుద్ధి కాదు అనుకుంటేనే ఏ వర్క్ సరిగ్గా చేయమండి. సో ఇంట్రెస్ట్ పెట్టి చేసుకుంటే అన్ని పనులు చక్కచక్క అయిపోతాయి. సో మా ఇంట్లో కూడా అంత రెగ్యులర్గా నేను ఎందుకు ఉండలేనంటే, ఒక్కొక్కసారి సడన్గా ఏదైనా ఒక వీడియో వెంటనే చేయాల్సిన అవసరం వస్తుంది. సో లేదంటే వర్క్ ఎక్కువ చేయడం వల్ల నాకు ఆ రోజు ఏమైనా నీరసంగా అనిపించిన అప్పుడప్పుడు అప్స్ అండ్ డౌన్స్ అవుతూ ఉంటాయి, కానీ మాక్సిమం టైంకి వర్క్ అయిపోయేలాగా చూసుకుంటూ ఉంటాను. సో మెయిన్ థింగ్ వచ్చేసి మనకి ఇంట్రెస్ట్ ఉండాలి. ఇంట్రెస్ట్ ఉంటే అనుకున్న పని టైం టు టైం ఫినిష్ చేసేసుకుంటాము. ఇంక ఇప్పుడు క్లైమేట్ మారిపోయింది కాబట్టి ఈవినింగ్ చేసుకునే స్నాక్స్ కూడా మారిపోతూ ఉంటాయండి. సో దీనికోసం నేను ఇక్కడ క్యాబేజ్ తీసుకున్నాను, ఉల్లిపాయ కట్ చేసుకున్నాను, క్యారెట్, అలాగే ఆలుగడ్డ, పచ్చిమిర్చి అయితే చిన్న చిన్నగా కట్ చేశాను. ఇవన్నీ కూడా వేసేసుకొని అంటే మనకి వెజిటేబుల్స్ మరీ సన్నగా కాకుండా కొంచెం లావుగా ఉంటేనే బాగుంటాయి. అంటే మరీ తురిమే దాంతో కాకుండా చేతితోటి మనము అయ్యేలాగా కట్ చేసుకోవాలి. క్యారెట్ ఇవన్నీ వేసుకున్న తర్వాత మీరు కొంచెం ముక్కలు మెత్తబడితే బాగుంటుంది అనుకుంటే కాస్త ఉప్పు వేసేసి ఒక 10 నిమిషాలు అలా ఉంచండి. సో దట్ ఉప్పు వల్ల మెత్తబడినట్టుగా అవుతాయి. క్రిస్పీగానే కావాలి అంటే మనము ఇలా కలిపేసేసి వెంటనే కూడా చేసుకోవచ్చు. సో మాన్సూన్ సీజన్, వర్షాకాలం వచ్చేసింది కాబట్టి ఇంకా ఇప్పుడు దీనికి తగినట్టుగా మన స్నాక్స్ కూడా ఇక నుంచి మారుతూ ఉంటాయి. సో అసలు ఈ సీజన్లోనే మధ్యాహ్నం సాయంత్రం అయ్యేసరికి ఏదన్నా వేడివేడిగా కరకరలాడుతూ తినాలని అనిపిస్తూ ఉంటుంది. సో డెఫినెట్గా నేను మీకు మంచి మంచి స్నాక్స్ అనేవి చూపిస్తూ ఉంటాను. ఇంకా దీంట్లో సీజనింగ్కి మనము టేస్ట్ కోసం ఎప్పుడు వేసుకుని కాస్త పసుపు, కారము, ధనియాల పొడి, గరం మసాలా వేశాను. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అవసరం లేదండి. వీటి వరకు కొద్దిగా మసాలా పౌడర్స్ కూడా నేను ఎక్కువ వేయను, ఏంటంటే ఫ్లేవర్ ఉంటే బాగుంటుందని చెప్పేసి కొద్దిగా వేసుకుంటాను. దీనివల్ల మనకి కొంచెం మసాలా ఫ్లేవర్ ఉంటే బాగుంటుంది అన్నట్టుగా వేశాను. లేదంటే మీరు ఆ పౌడర్స్ స్కిప్ చేయొచ్చు. ఇంకా నేను ఒక 2 స్పూన్లు శనగపిండి, 2 స్పూన్లు, కొంచెం 2 స్పూన్ల కంటే ఎక్కువగానే బియ్యం పిండి వేశాను. మనకి మెయిన్గా క్రిస్పీగా కావాలి కదా వెజిటేబుల్స్ అనేవి. మళ్ళీ శనగపిండి ఎక్కువగా ఉంటే మెత్తగా అనిపిస్తాయి, మనకి పకోడీలాగా ఉంటాయి తినడానికి, క్రిస్పీగా అనిపించవు. అందుకని టేస్ట్ కోసం కొద్దిగా శనగపిండి వేసుకోండి. మిగిలింది బియ్యం పిండితో మనము ఇట్లాగ కలుపుకుంటే ముందే మనకి ముక్కల్లో ఉన్నటువంటి తడి ఆల్మోస్ట్ 3 వంతులు సరిపోతుంది. ఇప్పుడు చూసుకుని కొద్దిగా వేసుకోండి నీళ్ళు, ఒక 2-3 స్పూన్లే, కొద్దిగా చిన్న గిన్నెతో తీసుకుని జాగ్రత్తగా అట్లా చిలకరించుకుంటూ కలుపుతూ ఉంటే మీకు అర్థమవుతుంది కొద్దిగా చేతికి ఇలా పట్టుకుని తీయడానికి వేయడానికి వస్తుందా లేదా అనేది. అలా చూసుకొని మనము వేసుకోవచ్చు. సో చాలా త్వరగా అయిపోతుందండి, మనకి పెద్ద ఎక్కువ సమయం కూడా పట్టదు. వెజిటేబుల్స్ అవి తోలు తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవడం వరకే పని. కానీ ఆ తర్వాత ఇలా మిక్స్ చేసేసుకుని ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసుకోవచ్చు. మీరు ఏ టీవీని ఎంజాయ్ చేస్తూ కూడా సైమల్టేనియస్గా వండేసుకోవచ్చు అనమాట. ఆ రోజు మా పిల్లలు ఏదో టీవీ సంథింగ్ వాచ్ చేస్తున్నారు. చూసారు కదా, కన్సిస్టెన్సీ ఇలా రావాలి.
మనం కొంచెం పట్టుకుంటే ముక్కలన్నీ కూడా దగ్గరకు వస్తున్నాయి కదా, మనం వేయడానికి ఆయిల్లో బాగుంటుంది. ఈవెన్ మీరు కావాలంటే వాటిని ఇట్లా విడివిడిగా కూడా వేయచ్చు. సో 2 విధాలుగా ట్రై చేశాను నేను. ఫస్ట్ ఏంటంటే దగ్గరగా కొన్ని ముక్కలు తీసుకుని వేసుకుని చూశాను. తర్వాత విడివిడిగా వేశాను. అంటే కొన్ని ఆలు ఎక్స్ట్రా ఇంకోటి ఉంటే కట్ చేసి మళ్ళీ సేమ్ సీజనింగ్ కలిపి నేను మళ్ళీ విడివిడిగా వేస్తే మనకి ఫ్రెంచ్ ఫ్రైస్ ఎట్లా ఉంటాయి, ఆల్మోస్ట్ సిమిలర్ టేస్ట్ అలా అనిపించాయి. పిల్లలైతే బాగా ఎంజాయ్ చేశారు. కొద్దిగా టమాటో సాస్ వేసిస్తే హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. మీరు కూడా ట్రై చేయండి. అండ్ వన్ మోర్ థింగ్, ఇవి చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది. మనం వేసిన క్యారెట్ కానీ, క్యాప్సికమ్ కానీ, లేదంటే ఈ క్యాబేజీ అక్కడక్కడ వైట్గా అంటే ట్రై కలర్లో కనిపిస్తూ చాలా బాగుంటుంది. సో క్విక్గా చేసుకునేటటువంటి ఒక సింపుల్ స్నాక్ రెసిపీ మీరు కూడా ట్రై చేయండి. మనము కొంచెం గోల్డెన్ కలర్ కంటే ఇంకొంచెం కలర్ వచ్చే వరకు ఉంచుకుంటే చల్లారిన తర్వాత బాగా క్రిస్పీగా ఉంటాయి. మరి కొద్దిగా కలర్ రాగానే తీసేస్తే సాఫ్ట్గా అనిపిస్తాయి. సో మీరు కొంచెం వేయించుకోవాలి. ఇప్పుడు చూసారు కదా, ఈ మాత్రం కలర్ వస్తే మనం పక్కన పెట్టుకున్నాక ఇంకొంచెం ముదురు రంగులోకి వచ్చేస్తాయి. సో ఇదండి మా ఈవినింగ్ పర్ఫెక్ట్ స్నాక్ రెసిపీ. ఒక ట్రిప్ అయిపోయిన తర్వాత నేను మళ్ళీ ఇంకో ట్రిప్ కూడా వేశాను. సో చూడండి. సో ఇలాగా నేను చెప్పినట్టుగా అనమాట. ఇంకొంచెం అలా ముద్ర రంగు వస్తే మనకి తర్వాత క్రిస్పీగా బాగుంటాయి. అలా మరీ మార్చేసేకండి, టేస్ట్ అంతా పోతుంది వెజిటబుల్స్ అనేవి. మీకు కొద్దిగా కన్సిస్టెన్సీ అంటే కలర్ చూయిద్దామని మళ్ళీ సెకండ్ ట్రిప్ వేసి కూడా చూపించాను. సో డీప్ ఫ్రై ఐటమ్స్ ఎప్పుడైనా కూడా నేను ఇలాగే చేస్తుంటాను, దయచేసి ఏమనుకోద్దు. ఒక చిన్న బాండిలో కొంచెం నూనెతో చేస్తుంటాను, టైం ఎక్కువైనా కూడా. ఫైనల్గా అయితే టొమాటో సాస్ పెట్టుకొని మీరు హ్యాపీగా మీ కూల్ ఈవినింగ్ అనేది ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడు మీకు నేను చేయించుకున్న ఫేషియల్, అదే ఇంట్లో చేసుకున్నటువంటి ఫేషియల్ షేర్ చేస్తాను. దీంట్లో నాకు నచ్చింది ఏంటంటే, ఫస్ట్ థింగ్ ప్యాకేజింగ్ నచ్చిందండి. చక్కగా ఒక బాక్స్ లాగా పెట్టి ఇవన్నీ పడిపోకుండా మనకి చిన్న చిన్న సర్కిల్స్లో పెట్టించారు. క్లైమేట్ చల్లగా ఉండేసరికి హ్యాపీగా నిద్ర వచ్చేసేస్తుంది, ఆవలింతలు వస్తున్నాయి. సో మధ్యాహ్నం పూట వాయిస్ ఓవర్ ఇస్తున్నా కూడా బాగా కూల్గా కూర్చున్నట్టుగా అనిపిస్తుంది ఇంట్లో క్లైమేటు. సో ఈ 5 బాటిల్స్లో ఫస్ట్ వచ్చేసేసి మనము క్లెన్జింగ్ చేసుకోవాలండి. క్లెన్జింగ్ అంటే మన ఫేస్ మీద ఉన్నటువంటి మురికిని క్లీన్ చేసుకోవడం. నార్మల్గా మనం సోప్ వాష్ చేసుకుంటూ ఉంటాం కదా, అలాగే ఫేషియల్ చేసేటప్పుడు క్లెన్జింగ్ మిల్క్ అని ఇస్తారు. దాన్ని కొంచెం సేపు అప్లై చేసి ఒక 2-3 నిమిషాలు మనము మసాజ్ చేసుకోవాలి. ఇక్కడ నేను అదే క్లీన్ చేసుకుంటున్నాను. ఒక 2 మినిట్స్. మనకి ప్రతిదీ కూడా ఆ బాటిల్ మీద రాసి ఉంటుందండి, కాకపోతే చాలా చిన్న అక్షరాలు ఉన్నాయి. కొద్దిగా చూసుకొని దాని మీద చదువుకుంటే ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాసెస్ తెలుస్తుంది. మీకు ఒకవేళ డబ్బా మీద కనిపించకపోయినా ప్యాకెట్ మీద కూడా వెనకాల సేమ్ స్టెప్స్ రాశారు, మీరు చూసుకోవచ్చు ఈజీగా. సో ఈ విధంగా ఒక 2 నిమిషాలు మనం మసాజ్ చేసుకున్నాక మీరు ఏదైనా ఒక తడిపి పిండేసినటువంటి కాటన్ టవల్తో కానీ, ఏదైనా వెట్ వైప్స్, ఇప్పుడు నా దగ్గర వెట్ వైప్స్ ఉన్నాయి, దీంతో కానీ మీరు హ్యాపీగా తుడిచేసుకోవచ్చు. ఇలా చేస్తే మొత్తం స్కిన్ మీద ఉన్న మురికంతా పోయి చర్మం మనం ఇప్పుడు ఫేషియల్ చేసుకోవడానికి రెడీగా ఉంటుంది. దీని తర్వాత మనకి సెకండ్ స్టెప్ వచ్చేసి స్క్రబ్బింగ్ ఉంటుంది. ఫేస్ స్క్రబ్ అని చెప్పేసి కొంచెం మనకి క్రీమ్ లాగానే ఉంటుంది కానీ కాస్త బరకగా ఉంటుంది. సో ఆ బరకగా ఉన్నది మనం బరికేసినట్టుగా చేయకూడదని. నా స్కిన్ అయితే చాలా సెన్సిటివ్ అంటే డ్రై స్కిన్ అయినా కూడా అంటే అవి గీకినట్టుగా ఉంటాయి కదా, చర్మం మీద నాకు డ్యామేజ్ చేసేస్తుందేమో స్కిన్ అన్న భయంతో నేను ఎక్కువగా రబ్ అయితే చేయను. జస్ట్ కొంచెం అలా స్మూత్గా అప్లై చేశాను. కొద్దిగా ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టడం వల్ల నేను చేసే ప్రతి యాక్షన్ మీకు ఫాస్ట్గా కనిపిస్తుంది, కానీ నేను కూల్గా కూర్చొని నిదానంగా స్లోగా చేసుకున్నాను. ఇది అప్లై చేసి ఒక 2 నిమిషాలు ఉంచుకోండి. 2-3 నిమిషాలు ఉంచుకున్న తర్వాత మసాజ్ చేసుకోవాలి మనము. అంటే ఇందాక క్లెన్జింగ్ మిల్క్ లాగానే వెంటనే చేయకూడదు. సో కుదిరితే ఈ రూప్ మంత్ర అది ఫేషియల్ కిట్ నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఒకవేళ నా దగ్గర రెడీగా ఉంటే మీరైనా సరే ఆర్డర్ చేసి తెప్పించుకొని ఇలాగే ఇంట్లోనే కూల్గా చేసేసుకోవచ్చు. ఫేషియల్ మనం పార్లర్కే వెళ్ళాలి అన్న అవసరం ఏమి ఉండదు. సో నేను ఒక 2-3 నిమిషాలు ఉన్న తర్వాత నిదానంగా కొంచెం లైట్గా, అంటే మనం కాసేపు ఉంచాం కాబట్టి ఫేస్ అబ్జర్వ్ చేసేసుకుంది, ఆ క్రీమ్ లోపలికి ఇంకిపోయింది. సో స్మూత్గా కొంచెం మనము చేసుకున్నాక ఫేస్ అనేది వాష్ చేసేసుకోవాలి. అంత వెట్ వైప్స్తో అంటే చాలా టైం టేకింగ్, ప్లస్ ఆ రుద్ది అవన్నీ గీక్కుపోతాయి ముఖం మీద. అందుకని నేను ఫాస్ట్గా అయిపోతుందని వెళ్ళి నీళ్ళతో క్లీన్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఆ తడి అనేది పైన లేకుండా జస్ట్ అలా పొడిగా తుడిచేసుకున్నాక మనం ఇప్పుడు థర్డ్ స్టెప్ చేసుకోవాలి. ఈ థర్డ్ స్టెప్లో ఏముందంటే ఒక చిన్న బాటిల్లో జెల్ లాగా ఇచ్చారు. సో ఆ జెల్ తీసుకొని మసాజ్ జెల్ అంటే కొంచెం సేపు ఇప్పుడు మన స్కిన్ మీద మసాజ్ చేసుకోవాలి. ఇన్ని స్టెప్స్ ఉంటాయి కాబట్టి ఫేషియల్ అనేది రెగ్యులర్గా చేసుకోకూడదండి, నెలకు ఒకసారి అయితే సరిపోతుంది.
ఇంకా మీ స్కిన్ని బట్టి బ్యూటీషియన్ సజెస్ట్ చేసేదాన్ని బట్టి 2 టైమ్స్ అయినా కూడా చేసుకోవచ్చు, బట్ వన్స్ అయితే ఇనఫ్. సో ఈ మసాజ్ జెల్ ఏంటంటే జెల్ లాగా మనకు ఒక లిక్విడ్ లాగా ఉంటుంది. అలోవెరా జెల్ ఎలా ఉంటుంది సేమ్ అలాగే ఉంటుంది. దాన్ని కాస్త మన చర్మంలో ఇంకే వరకు నిదానంగా మసాజ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ నేనైతే ఒక 4 to 5 minutes చేసుకోమని మీకు చెప్తున్నాను. ఆ తర్వాత ఆ జెల్ అంతా కూడా వెట్ వైప్స్తో కానీ తడి పెట్టి పిండేసినటువంటి టవల్తో కానీ క్లీన్గా తుడిచేసుకోండి. ఇక తర్వాత స్టెప్ ఏంటంటే ఫైనల్గా మనం ఒక ఫేస్ ప్యాక్ పెట్టుకోవాలి. ఫేస్ ప్యాక్ కూడా వాళ్ళు ఒక చిన్న బాటిల్ ఇస్తారు. సో ఆ బాటిల్లో ఉన్నటువంటి ప్యాక్ అనేది అప్లై చేసుకొని మీరు ఆరే వరకు ఒక 10 నుంచి 15 నిమిషాలు టైం పడుతుంది. సో ఈ ఫేస్ ప్యాక్లో చిన్నది ఉంటుంది. మనకి వీళ్ళు ఇచ్చిన 5 బాటిల్స్లో అన్నీ దాదాపుగా కొంచెం కొంచెం మిగులుతాయి, కానీ ఫేస్ ప్యాక్ ఒక్కటే దాదాపుగా అయిపోతుంది. సో మీరు మూతి చుట్టూరా కళ్ళ చుట్టూరా ప్లేస్ వదిలేసి మిగతా ఫేస్ అంతా కూడా నెక్ అంతా కూడా అప్లై చేసుకోండి. మీకు నేను వీడియో కోసమని హెయిర్ అలా టై చేయలేదు, కానీ మీరు ఇంట్లో చేసుకునేటప్పుడు జుట్టు చక్కగా పైకి పెట్టేసేసుకుని నీట్గా మెడకి ముఖానికి చేసుకుంటే మనకి ఏ రిజల్ట్ వచ్చినా కూడా ఈవెన్గా, అంటే ఫేస్ అయినా నెక్ అయినా ఒకేలాగా కనిపిస్తాయి. సో ఇలా అప్లై చేసుకున్నాక ఒక 10-15 నిమిషాలు ఉంచేసి తర్వాత ఫేస్ అనేది క్లీన్ చేసేసుకోండి. ఇది ఫ్రూట్ ఫేషియల్ కాబట్టి ప్రతి ప్యాక్లో చాలా మంచి ఫ్లేవర్స్ అనేవి ఉన్నాయండి, చాలా బాగుంది. సో మనకి ఏంటంటే చేసుకుంటుంటే ఆ మంచి సువాసన అనేది చాలా రిలాక్సింగ్గా అనిపిస్తుంది. ఇంకా మీరు ఫేస్ ఇది ప్యాక్ ఆరిన తర్వాత కడిగేసుకున్నాక ఫైనల్గా ఒక చిన్న మాయిశ్చరైజర్ బాటిల్ ఉంటుంది. సో ఆ మాయిశ్చరైజర్ ఏంటంటే కొంచెం తీసుకొని ఇప్పుడు వరకు మనం అవి ఇవన్నీ అప్లై చేసాం కదా, సో దాన్ని కొద్దిగా మసాజ్ చేసేసుకుంటే చర్మం అనేది డ్రై అవ్వకుండా పొడిగా ఉంటుంది అంతే. ఇక ఇదే లాస్ట్ స్టెప్. మీకు ప్యాక్ పెట్టుకున్నప్పుడు కొంచెం మండినట్టుగా అనిపించింది, భయపడ్డాను, బట్ అదేం లేదు. కొంచెం స్క్రబ్బింగ్ అవి ఇవి చేస్తాం కదా, దానివల్ల స్కిన్ అలా అనిపిస్తుంది అంతే. సో మనం భయపడాల్సిన అవసరం లేదు. హోప్ నేను చూపించినటువంటి సింపుల్ ఫేషియల్ మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా ఫ్రెండ్స్? హోప్ మీకు ఇవాళ వీడియో యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. మరి నేను చూపించిన ఫేషియల్ కిట్ ఏదైనా లింక్స్ ఉంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. మీరు కావాలంటే ఆర్డర్ చేసి తెప్పించుకోవచ్చు. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే నేను చూపించినటువంటి రెసిపీ ట్రై చేసి మీ యొక్క పిక్ని నాకు స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్లో పోస్ట్ చేయండి. సో దట్ మీ రెసిపీ ఎలా కుదిరిందని నేను కూడా చూస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.